ఖమ్మం జిల్లా కూసుమంచిలోని సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. మానవ హింస, మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండాలని సంత్ సేవాలాల్ సూచించారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ రాజ్యానికి బంజారులకు ఉన్న సంబంధం ఫేవికాల్ బంధమని, అటువంటి బంధాన్ని ఎవరూ విడదీయలేరన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో బంజారా భవనంలో మీ అందరి సమక్షంలో చాలా అద్భుతంగా ఈ జయంతిని జరుపుకున్నాం. ఎందుకు మహానుభావుడు మన మధ్య నుంచి వెళ్ళి 100 సంవత్సరాలు అయినా కూడా ఈ సేవాలాల్ గారిని ఎందుకు గుర్తుపెట్టుకున్నాం, భగవంతుడిలా ఒక మనిషిని ఎందుకు పూజిస్తున్నాం, తనలో ఉన్న గొప్పతనాలు ఏంటి అనేది తప్పకుండా ఏ కులమైనా ఏ మతమైనా ఒక్కసారి మనం వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక తమ్ముడు చెప్పినట్టు కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన, అనంతపురం జిల్లాలో ఎదిగిన చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టి తల్లి సర్ది కడితే ఆ సర్ది తన కడుపు ఆకలితో ఉన్న ఎదటి వాళ్ళు ఎవరైతే ఆకలితో ఉన్నారో ముందు వాళ్ళకి పెట్టిన తర్వాతనే ఆ సర్దిని మిగిలిన 1 ముద్దో 2 ముద్దలో తను తినేవాడు. అంటే ప్రతి మనిషి ముందు ఏం చూస్తాడంటే నా కడుపు నిండిన తర్వాత ఎదటివాడి కడుపు నింపాలి అని చూస్తాడు. కానీ సేవాలాల్ మహారాజ్ గారు అట్లా చేయలే. ఎదటివాడు తన దగ్గర ఉన్నది కడుపు నింపిన తర్వాతనే మిగిలితే నేను తింటాను అన్నాడు. ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు